భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంద్రశేఖర్ పర్యవేక్షణలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి। ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు, ఆయన ఆశయాలను మనందరం ఆచరించాలి అని, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానమే కూటమి ప్రజాప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు। అంబేద్కర్ దూరదృష్టితోనే నేడు మనమంతా స్వేచ్ఛగా సమాజంలో బతకగలుగుతున్నామని, అభివృద్ధి ఫలాలు పొందుతున్నామని అన్నారు। జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ యొక్క ఆశయాలను వర్ణించడం కాదు, ఆచరించాలి। ఆచరించడం అన్నది కార్యక్రమంలో చూపెట్టాలి। నా ముందు మాట్లాడినటువంటి మిత్రుడు నాకు మంచి మిత్రుడు, ఆయన ఉంటే బాగుండి వెళ్ళిపోయాడు, ప్రభాకర్ గారు। ఆయన ప్రజాప్రతినిధుల గురించి, ప్రజాప్రతినిధుల యొక్క విధి విధానాల గురించి చెప్తూ ఆయన ఒక మాట అన్నారు, ప్రజాప్రతినిధులు అన్నవాడు వీడు ఓటేసాడా ఓటేయలేదా అని చూసి పని చేయకూడదు, వచ్చిన వాడికల్లా పనిచేయాలి అని చెప్పి మీకు నేను ప్రత్యేకించి చెప్పుకోకల్లా, జ్యోతుల నెహ్రూ ఏం చేస్తాడో మీ అందరికీ తెలుసు। అది అంబేద్కర్ ఆశయాలా, నెహ్రూ యొక్క ఆలోచన అన్నది పక్కకు పెడదాం। నేను ధైర్యంగా చెప్పగలను, కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నా దగ్గరికి పనికొచ్చినటువంటి వాళ్ళు స్వేచ్ఛగా ఎవరు నా దగ్గరికి రాలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి। నేను బెడ్రూమ్లో బట్టలు వేసుకుంటుంటే నా దగ్గరకు వచ్చి పని చెప్తున్నటువంటి వ్యక్తులే అంతా ఉంటారు। అంటే ఇంకంతకంటే సమానత్వం ఏంటి? ఎందుకు ఆ కార్యక్రమం నేను చేస్తాను అంటే, ఒక నాయకుడిగా ఈ ప్రాంతానికి ఉన్నప్పుడు